హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే భూస్వరూపాలు. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో యూనివర్స్ అండ్ ఎర్త్ అండ్ ఇన్సైడ్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ వాల్కనోస్, ఎర్త్క్వేక్స్ అండ్ దాంతోపాటుగా రాక్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రాక్స్ యొక్క ఎరోజన్ వల్ల సాయిల్స్ ఏర్పడతాయని తెలుసు. అలానే ఈ సాయిల్స్తో మనకి ఏ విధమైనటువంటి ల్యాండ్ ఫామ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి అండ్ ఈ యొక్క ల్యాండ్ ఫామ్స్ ఏర్పడడానికి ముఖ్యంగా ఏ ఫ్యాక్టర్స్ అనేవి దోహదం చేస్తూ ఉంటాయి అనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ వీడియోలో కూడా కవర్ చేయడం జరిగింది. సో ఇక టాపిక్ లోకి వస్తే మనకి ల్యాండ్ ఫామ్స్ అనేవి చాలా టైప్స్ ఉంటాయండి. ఈ ల్యాండ్ ఫామ్స్ యొక్క ఫార్మేషన్ కి హెల్ప్ అయ్యేటువంటి కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే రివర్స్, విండ్స్, ఓషన్స్ లేదా సీస్ అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ అండ్ లాస్ట్ గా పెరినియల్ రివర్స్ అంటే హిమనీ నదాలు అని చెప్తూ ఉంటాం కదా. ఇవి మొత్తం ఈ 5 ఫ్యాక్టర్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఈ యొక్క ల్యాండ్ ఫామ్స్ యొక్క ఫార్మేషన్ కోసం. సో ఇప్పుడు ఒక్కొక్క దానికోసం క్లియర్గా తెలుసుకుందాం. దానిలో మొదటిది నదులు, భూస్వరూపాలు అంటే ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్. ఇవి ఏ విధంగా ఏర్పడుతూ ఉంటాయంటే మనం ఆల్రెడీ ఈ యొక్క రాక్స్ అనేవి ఏ ప్రాసెస్లకు గురవుతూ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. ఒకటి ఎరోజన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, డిపోజిషన్. వీటి వల్ల వీటి యొక్క సెడిమెంట్స్ అనేవి సెడిమెంటరీ రాక్స్ గాను అండ్ మెటామార్ఫిక్ రాక్స్ గాను కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. అలానే ల్యాండ్ ఫామ్స్ ఏర్పడడానికి కూడా ప్రతి ఫ్యాక్టర్కి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి నదులు కావచ్చు, సముద్రాలు కావచ్చు, పవనాలు కావచ్చు, వీటిలన్నిటికీ కూడా ఈ యొక్క కీ ఫ్యాక్టర్సే మేజర్ రోల్ అనేవి ప్లే చేస్తూ ఉంటాయి. మొదటిగా మనం రివర్స్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి అసలు రివర్స్ అనేవి ఎలా ఫామ్ అవుతూ ఉంటాయి? ఎక్కడో వానలు పడుతూ ఉంటాయి. ఆ వానలు అనేవి చిన్ని చిన్ని పిల్ల కాలువలుగా అంటే రిల్లీస్ అంటారు. ఈ యొక్క రిల్లీస్ అన్ని కలిపి ఒక పెద్ద పాయగా ఏర్పడతాయి. వీటి యొక్క వ్యాసార్థం అనేది పిల్ల కాలువల కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. వీటిని గుల్లీస్ అంటారు. ఇప్పుడు ఆల్రెడీ వానలు పడుతున్నప్పుడు ఈ పిల్ల కాలువలుగా వచ్చిన వాటర్ ఏదైతే ఉందో ఇది కాకుండా రిమైనింగ్ కొంత వాటర్ అండర్ గ్రౌండ్లోకి అండ్ రిమైనింగ్ కొంత వాటర్ అయితే వాటర్ వేపర్ ఫామ్లోకి, వాతావరణంలోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు గుల్లీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కలిపి ఒక పెద్ద వాగుగా లేదా ఏరు, సెలయేరు అంటారు చూడండి, ఇలా ఏర్లుగా వీటిని స్ట్రీమ్స్ అంటారు. ఇవన్నీ కూడా ఒకదానితో కలిసి ఈ విధంగా ఏరుగా ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి వాగులన్నీ కలిసి నదులుగా ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి నదులు అన్నీ కూడా ఏమవుతాయంటే ఏటవాలు ప్రాంతంలోంచి ప్రయాణం చేస్తూ సముద్రాల్లో అయితే కలుస్తూ ఉంటాయి. ఇలా నదులు ఎక్కడైతే పుట్టాయో వాటి యొక్క జన్మస్థలాన్ని రివర్ ఆరిజిన్ లేదా రివర్ బర్త్ ప్లేస్ అని పిలుస్తారు. అలానే ఇవి జర్నీ చేసేటువంటి మొత్తం పాత్ని రివర్ కోర్స్ అని పిలుస్తూ ఉంటారు. అలానే ఈ నది అనేది ఎక్కడైతే సముద్రాల్లో కలుస్తుందో ఆ ప్రదేశాన్ని రివర్ మౌత్ అని పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా రివర్స్ అనేవి డిఫరెంట్ స్టేజెస్ గా మారుతూ సముద్రాల్లో కలుస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క రివర్ యొక్క స్టేజెస్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే దానిలో ఎలా అయితే హ్యూమన్ బీయింగ్ కి యూత్ స్టేజ్, మెచ్యూర్ స్టేజ్, అలానే ఓల్డ్ స్టేజ్ ఉంటుందో అలాగే రివర్ కూడా ఈ 3 టైప్ ఆఫ్ స్టేజెస్ అనేవి ఉంటాయి. అందులో మొదటిది యూత్ స్టేజ్. ఇది నది ఎక్కడైతే పుట్టిందో అక్కడి నుంచి ఏటవాలుగా ఉన్నటువంటి మైదాన ప్రాంతం చేరే వరకు దీనిని మనం యూత్ స్టేజ్ అని పిలుస్తూ ఉంటాం. అలానే ఈ యొక్క మైదాన ప్రాంతంలో ప్రవహించేటువంటి మొత్తం పాత్ని మనం మెచ్యూర్ స్టేజ్ అని పిలుస్తాం. అలానే ఈ మైదానం దాటిన తర్వాత నుంచి ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో అంటే రివర్ మౌత్ వరకు ఈ మొత్తం స్టేజ్ని మనం ఓల్డ్ స్టేజ్గా చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ 3 స్టేజెస్లో కూడా ఒక్కొక్క స్టేజ్లో కొన్ని భూస్వరూపాలు అయితే ల్యాండ్ ఫామ్స్ అయితే ఏర్పడుతూ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా యూత్ స్టేజ్లో ఏర్పడేటువంటి భూస్వరూపాలు ఏంటి అంటే వి షేప్ వ్యాలీస్, గార్జ్, క్యానియాన్స్, పాట్ హోల్స్, రాక్ బెంచెస్ అండ్ వాటర్ ఫాల్స్. మనం చూస్తూ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ చాలా వరకు కూడా యూత్ స్టేజ్ లో ఏర్పడినటువంటివేనండి. సో ఈ విధంగా యూత్ స్టేజ్ లో ఏర్పడేటువంటి ల్యాండ్ ఫామ్స్ ని చూసాం కదా. అలానే మనం ఈ యొక్క మెచ్యూర్ స్టేజ్ లో ఏర్పడేటువంటి కొన్ని ల్యాండ్ ఫామ్స్ కోసం తెలుసుకుందాం. అవేంటి అంటే స్పార్స్, రివర్ టెర్రసెస్, ఫ్లడ్ ప్లెయిన్స్, న్యాచురల్ లీవీస్ అండ్ మియాండర్స్. ఇలా ఇవే కాదండి, ఇంకా డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అండ్
నేను మేజర్ కీ ఫ్యాక్టర్స్ అయితే మీకు అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా ఏదైతే హైరార్కల్ ఆర్డర్ ఉందో దాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ టాపిక్స్ మీద కూడా ఇన్డెప్త్ వీడియో కావాలి అంటే మీరు కామెంట్లో నాకు తెలియజేయండి. ఖచ్చితంగా వీటి మీద ఇంకా ఇన్డెప్త్ వీడియో అయితే నేను మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఓల్డ్ స్టేజ్లో ఏర్పడేటువంటి కొన్ని ల్యాండ్ ఫామ్స్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ శాండ్ బార్స్, సెకండ్ వన్ ఆక్స్బౌ లేక్స్, థర్డ్ వన్ డిస్ట్రిబ్యూటరీస్, ఫోర్త్ వన్ డెల్టాస్. సో ఈ డెల్టాస్లో కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్స్ అనేవి ఉన్నాయండి. అండ్ దాంతోపాటు ఈ డెల్టాస్లో కూడా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే ఆర్కిమెడ్ డెల్టా, బర్డ్ ఫుట్ డెల్టా, డిజిటల్ డెల్టా, లోబెడ్ డెల్టా, ఎస్చురియన్ డెల్టా అండ్ లాస్ట్గా అబాండనెడ్ డెల్టా. సో ఈ విధంగా మనకి నదుల ద్వారా ఏర్పడేటువంటి భూస్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవి మనం మాట్లాడుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనం పవన భూస్వరూపాలు అంటే విండ్ ల్యాండ్ ఫామ్స్ ఏ విధంగా ఏర్పడుతూ ఉంటాయి అనేటువంటిది మనం తెలుసుకుందాము. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం రివర్స్లో అయినా, సీస్లో అయినా, విండ్స్లో అయినా ఏ విషయంగా అయినా సరే మనకి భూస్వరూపాలు ఏర్పడడానికి ముఖ్య కారకాలు ఏంటి అంటే ఎరోజన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిపోజిషన్. ఈ మూడు కూడా మనకి డిఫరెంట్ రాక్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసినటువంటి సెడిమెంట్స్ ని లేదా శాండ్ పార్టికల్స్ ని లేదా ఇంకా మైన్యూర్ పార్టికల్స్ ని అండ్ డస్ట్ ని ఇవన్నింటిని కూడా ఈ యొక్క రివర్స్ కానీ, విండ్స్ కానీ లేదా డిఫరెంట్ సోర్సెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటాయి ఒక చోటు నుండి ఇంకొక చోటికి. సో మనకి సాయిల్స్ అనేవి అదే విధంగా ఏర్పడినాయండి. సో మనం అలా ఏర్పడినటువంటి పవన భూస్వరూపాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మీరు ఒక విషయం గుర్తించాలి, నదులు ఎక్కడైతే ఈ యొక్క డిపోజిషన్, ట్రాన్స్పోర్టేషన్ లాంటి కీ ఫ్యాక్టర్స్ని చేస్తూ ఉన్నాయో మరి నదులు లేని ప్రాంతంలో లేదా ఈ యొక్క వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతంలో లైక్ ఎడారి ప్రాంతాల్లో నదులు అనేవి అంతగా కీ రోల్ ప్లే చేయలేవు. సో అప్పుడు ఎక్కువగా కీ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే ఈ యొక్క విండ్. సో ఈ విండ్ ద్వారా ఏర్పడినటువంటి ల్యాండ్ ఫామ్స్ అవి. ఇక్కడ విండ్ ద్వారా ఏర్పడేటువంటి ల్యాండ్ ఫామ్స్ అనేవి పర్మనెంట్ గా ఉండవండి. అవి డిఫరెంట్ ఫామ్స్ లోకి డిఫరెంట్ స్టేజెస్ గా కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. అలానే ప్రపంచంలో దాదాపు 30% వరకు ఎడారి ప్రాంతం అనేది ఉందండి. ఎడారి ప్రాంతం అంటే అత్యల్ప వర్షపాతం, ఎక్కడైతే లోయెస్ట్ రెయిన్ఫాల్ అనేది నమోదవుతుందో, అలానే ఎక్కడైతే మొక్కలు కూడా పెరగడానికి కావలసినటువంటి తేమ లేదో అలాంటి ప్రదేశాలు అనేవి మనకి ఎడార్లుగా మారిపోతూ ఉంటాయి. అండ్ ఈ యొక్క ఎడార్లలో కూడా 3 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ది పోలార్ డిజర్ట్స్, సెకండ్ వన్ ట్రాపికల్ డిజర్ట్స్, థర్డ్ వన్ హాట్ డిజర్ట్స్. ఈ యొక్క ట్రాపికల్ డిజర్ట్స్ కూడా ఏదో ఒక సందర్భంలో హాట్ డిజర్ట్స్ గా మారిపోతూ ఉంటాయి. డిజర్ట్స్ లో కూడా 2 టైప్స్ గా మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క చోట శాండ్ ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల రాళ్లతో కూడినటువంటి డిజర్ట్స్ కూడా ఉంటాయి. సో అలా శాండ్తో కూడినటువంటి డిజర్ట్ని ఏమని పిలుస్తామంటే ఎర్గ్ అని అంటాము. అలానే రాళ్లతో కూడిన డిజర్ట్ని మనం రెగ్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇలా ఇసుక కానీ, బండరాలు కానీ లేనటువంటి గట్టిగా మైదాన ప్రాంతం లాంటి ఎడారులని లేదా గట్టిగా బల్లపరుపు లాంటి పీఠభూములుగా ఉన్నటువంటి ఎడారి ప్రాంతాలను మనం HUMMADA హమ్మాడా అని మనం పిలుస్తూ ఉంటాం. సో పవనాల ద్వారా, విండ్స్ ద్వారా ఏర్పడేటువంటి కొన్ని ఇంపార్టెంట్ ల్యాండ్ ఫామ్స్ అయితే ఇవ్వండి. సో వీటిలో కూడా మీకు ఇన్డెప్త్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే మనం సీ ల్యాండ్ ఫామ్స్ లేదా మెరైన్ ల్యాండ్ ఫామ్స్, సముద్ర భూస్వరూపాలు అనేటువంటివి మనం మాట్లాడుకుందాం. మనకి తెలిసిన విషయమే, భూమిపైన 70.8% వరకు వాటర్ ఉంటే 29.2 వరకు మనకి ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ సీస్ అనేవి విండ్లా లేదంటే రివర్లా ఎక్కడికి పడితే అక్కడికి ట్రావెల్ చేయలేవు కదా, ఇవి ఎలా ల్యాండ్ ఫామ్స్ని ఏర్పరుస్తాయి అన్న క్వశ్చన్ మార్క్ మీకైతే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రివర్స్ కానీ, విండ్స్ కానీ తీసుకొచ్చేటువంటి ఈ యొక్క సెడిమెంట్స్ అన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో మెరైన్ ల్యాండ్ ఫామ్స్కి హెల్ప్ అవుతాయి. అలానే ఈ యొక్క సముద్రాలు అనేవి చుట్టూతో ఉన్నటువంటి శాండ్ని కానీ లేదా చుట్టూతో ఉన్నటువంటి రాళ్ళను కానీ వాటి యొక్క అలల తాకిడితో నిరంతరం ఘర్షణకి గురి చేస్తూ ఈ యొక్క ఎరోజన్ ప్రాసెస్ని చేస్తూ ఉంటాయి. ఈ యొక్క ఎరోజన్ ప్రాసెస్తో పాటు ఈ యొక్క సెడిమెంట్స్ని వాటి యొక్క చుట్టూత ప్రాంతాల్లో డిపాజిషన్ అనేది చేస్తూ ఉంటాయి. సో అదే విధంగా ఏర్పడినటువంటివే మనం ఇప్పుడు వెళ్తున్నటువంటి బీచెస్ కానీ లేదా తీర ఒడ్డు ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా అలా ఏర్పడినటువంటివే. సో ఇప్పుడు మనం అవేంటో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మనం ఈ యొక్క ల్యాండ్ ఫామ్స్ని తెలుసుకునే ముందు 2 కీ పాయింట్స్ని అయితే తెలుసుకోవాలి. అందులో మొదటిది ఏంటంటే
సీ షోర్. ఈ సీ షోర్ అంటే ఏంటంటే సముద్రపు ఒడ్డు, అంటే సముద్రం యొక్క అలల ద్వారా వచ్చేటువంటి పోటుపాట్లు అంటారు చూడండి, వీటి యొక్క పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ని మనం ఏమని పిలుస్తామంటే సీ షోర్ అని పిలుస్తాం. ఈ యొక్క పరిధి దాటి ఏదైతే శాండ్ ప్రాంతంగా, ఎక్కడైతే విశాలంగా జన సంచారానికి తరచుగా వీలుంటుందో ఆ ప్రాంతాన్ని మనం సీ కోస్ట్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో మనం బీచ్కి వెళ్ళినప్పుడు ఇసుక వంటి ప్రాంతం మనం చివరి వరకు చూస్తూ ఉంటాం కదండి. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే సీ కోస్ట్ అని పిలుస్తాం. సో వీటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి, అవేంటో కూడా చూద్దాం. ఇప్పుడు సీ షోర్ లో ఉన్నటువంటి ల్యాండ్ ఫామ్స్ ఏంటంటే బ్యాక్ షోర్, ఫోర్ షోర్, ఇన్ షోర్, ఆఫ్ షోర్ మొదలైనటువంటివి మనం సీ షోర్లో ఉన్నటువంటి ల్యాండ్ ఫామ్స్గా చెప్తాము. అలానే సీ కోస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఫామ్స్ ఏంటంటే శాండీ కోస్ట్ అండ్ రాక్ కోస్ట్స్. అంటే ఈ యొక్క బీచ్ ప్లేస్ మొత్తం కూడా కొన్ని చోట్ల శాండీగా ఉంటుంది, అంటే ఇసుకతో కూడి ఉంటుంది. అలానే కొన్ని చోట్ల రాళ్ళతో కూడి కూడా ఉంటుంది. సో ఇలా మనం సీ కోస్ట్ని శాండీ కోస్ట్ లేదంటే రాక్ కోస్ట్గా మనం డివైడ్ చేసి మాట్లాడుకుంటూ ఉంటాం. అలానే ఇవే కాదండి, ఈ యొక్క సీ యొక్క ఎరోజన్ వల్ల ఏర్పడేటువంటి ఇంకొన్ని ల్యాండ్ ఫామ్స్ ఏంటి అంటే సీ క్లిఫ్స్ అని, వేవ్ కట్ ప్లాట్ఫామ్స్ అని, అలానే సీ ఆర్క్స్ అని, సీ కేవ్స్ అని, సీ స్టాక్స్ అని, బ్లో హోల్స్ అని, బేస్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలానే డిపోజిషన్ వల్ల ఏర్పడేటువంటి ల్యాండ్ ఫామ్స్ ఏంటంటే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, బీచెస్ అండ్ వీటితో పాటుగా బార్స్ అండ్ బ్యారియర్స్ అండ్ లెగూన్స్, లాస్ట్గా షోల్స్. సో ఈ విధంగా మనం ఈ యొక్క సముద్రాల ద్వారా ఏర్పడేటువంటి ల్యాండ్ ఫామ్స్ కోసం అయితే తెలుసుకోవడం జరిగింది. సో వీటిని కూడా మీరు కీ పాయింట్స్గా తీసుకొని వీటి కోసం ఇంకా ఇంపార్టెంట్ కంటెంట్ మీరు డిఫరెంట్ సోర్సెస్లోంచి మీరైతే కలెక్ట్ చేసుకొని అయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు వీటి కోసం ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటే కనుక మీరైతే కామెంట్ చేయండి, మేము ఎట్టి పరిస్థితుల్లో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో నెక్స్ట్ వన్, మనం ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా ఏర్పడేటువంటి భూస్వరూపాలు ల్యాండ్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. సో మరి భూగర్భ జలాల్లో కూడా మనకి ఈ యొక్క ఎరోజన్ అండ్ డిపోజిషన్ ప్రాసెస్లు అనేవి జరుగుతూ ఉంటాయి. అలానే ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ యొక్క ల్యాండ్ ఫామ్స్ ఏంటి అని మనం తెలుసుకుంటే ఫస్ట్ వన్ ఆర్టిషియన్ వెల్స్, సెకండ్ వన్ సింక్ హోల్స్, థర్డ్ వన్ యువాలాస్ అండ్ కెవెన్స్, అంటే కందకాలు అని మనం పిలుస్తూ ఉంటాం కదా. సో ఇటువంటి ల్యాండ్ ఫామ్స్ అనేవి ఎరోజన్ ప్రాసెస్ ద్వారా ఏర్పడుతూ ఉంటే డిపోజిషన్ ప్రాసెస్ ద్వారా ఏర్పడేటువంటి ల్యాండ్ ఫామ్స్ స్టాలక్టైట్, స్టాలగ్మైట్, కాలమ్స్ వంటి టైప్స్ అయితే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా ఏర్పడేటువంటి భూస్వరూపాలు ఇవేనండి. సో ఇంకేమన్నా ల్యాండ్ ఫామ్స్ మీకు తెలిసినట్లయితే కామెంట్స్లో తెలియజేయండి, మన యొక్క స్టూడెంట్స్కి ఆస్పిరెంట్స్కి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది హిమనీ నదాల భూస్వరూపాల కోసం. వీటినే మనం గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ యొక్క గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్ కూడా 2 టైప్స్గా ఉంటాయి. మొదటిది ఏంటి అంటే ఎరోజన్ ప్రాసెస్ వల్ల ఏర్పడేటువంటి ల్యాండ్ ఫామ్స్. దీనిలో టైప్స్ ఏంటి అంటే సర్క్స్, వీటినే హిమగర్తాలు అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ హార్న్ అండ్ థర్డ్ వన్ ఎరిటే, ఫోర్త్ వన్ కాల్, ఫిఫ్త్ వన్ యూ షేప్ వ్యాలీ. ఇక్కడ యూ షేప్ వ్యాలీస్ కోసం అయితే చెప్పడం జరిగింది. మనం ఆల్రెడీ వి షేప్ వ్యాలీస్ కోసం మాట్లాడుకున్నాం. ఈ యొక్క వి షేప్ వ్యాలీస్ అనేవి రివర్ ల్యాండ్ ఫామ్స్లో ఏర్పడేటువంటివి. ఈ యొక్క యూ షేప్ ల్యాండ్ ఫామ్స్ అనేవి గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్లో ఏర్పడేటువంటివి. సో ఈ డిఫరెన్షియేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ వీటితో పాటుగా ఫియాట్స్ అని, హ్యాంగింగ్ వ్యాలీస్ అని, క్రాగ్ అండ్ టైల్స్ అని, గ్లేషియల్ స్ట్రైట్ వేస్ అని, ఇంకా డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. సో ఇవి ముఖ్యంగా మనం మాట్లాడుకునేవి. అండ్ దాంతోపాటుగా ఈ యొక్క డిపోజిషన్ ప్రాసెస్ వల్ల ఏర్పడేటువంటి గ్లేషియల్ ల్యాండ్ ఫామ్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. దానిలో మొదటిది మొరైన్స్, సెకండ్ వన్ డ్రామ్లిన్స్, థర్డ్ వన్ ఎస్కర్స్, ఫోర్త్ వన్ కేమ్స్, ఫిఫ్త్ వన్ ఎరాటిక్స్. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ అనేవి గ్లేషియల్ డిపోజిషన్ వల్ల ఏర్పడుతూ ఉంటాయి. సో మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న అన్ని ల్యాండ్ ఫామ్స్ కోసం మీకైతే ఒక క్లియర్ కట్ విజన్ అయితే ఏర్పడిందని అనుకుంటున్నాను. అండ్ వీటితో పాటుగా మీరు రిఫర్ చేసేటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక రిఫరెన్స్గా తీసుకొని మీరైతే ప్రాక్టీస్ అనేవి ఇంకా ఎన్హాన్స్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ దీంతో పాటుగా ఎవరైతే జనరల్ అవేర్నెస్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే మీ యొక్క సపోర్ట్ని మాకు తెలియజేయడం కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సీ యూ సూన్.